మార్వాడోళ్లకు కమ్ము కాస్తూ మార్వాడోళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పని పొంకనాలు కొట్టే నాయకులారా దీనికేం సమాధానం చెప్తారు చెప్పండి. బొందలగడ్డలు మాయం చేస్తున్నటువంటి మార్వాడి నా కొడుకుల గురించి ఇప్పుడు మీరేం చెప్తారు? నీ కకృతి పాడుగాను ఎన్ని రోజులు రా మీరు పైసలు తిని బతుకుతారు? మార్వాడోళ్ళ పైసలు తిని మొత్తం కుమ్మక్కైన వ్యవస్థ అంతా కుమ్మక్కైంది. అందుకనే దేశంలో జనతంత్రం లేదు, ప్రజాస్వామ్యం లేదు, చోరతంత్రం ఉంది, చోరల రాజ్యం ఉంది. అందుకని కూకటి వేలతో చోరతంత్రాన్ని పీకించాలి. వీడు కొండలు, గోలుకొండలు, మణికొండలు, హనుమకొండలు మింగి అనకొండ వీడు ఈ మార్వాడి. ఇప్పుడు ఇదైతే పూర్తి కబ్జానే కదా సార్? పూర్తి కబ్జానే. ఇప్పుడు మీ రికార్డ్స్ ప్రకారం ఇది పూర్తిగా కబ్జా. ఇది సర్వే నెంబర్ చూపించి మన సర్వే నెంబర్ లో వచ్చేసి శ్మశాన వాటికనే 50 ఏళ్ళ నుంచి లేకపోతే కబ్జా చేసుకుంటారా? ఆ శ్మశాన వాటిక కబ్జా చేసుకునే ఉందా? అది కూడా ఎక్కడి నుంచో బతకనికి వచ్చినానికి సైడ్ ఇస్తారా? ఈ మినిస్టర్లు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని ఎవరైనా మొత్తం పైసలు రాత్రి కోట్ల రూపాయలు మారుతున్నాయి ఈ ల్యాండ్ మీద. ఇప్పుడు 60 కోట్ల ప్రాపర్టీ వాడు 5 కోట్లు ఖర్చు పెడతాడు. ఇప్పుడు 60 కోట్ల ప్రాపర్టీకి 5 కోట్లు ఖర్చు పెడతాడు. అందరిని చెల్లం పల్లం చేసేస్తున్నాడు. నమస్తే. మార్వాడీలు రెచ్చిపోతున్నారు. ఓ ఇద్దరు మార్వాడీలు, వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కలిసి ఓ హిందూ శ్మశాన వాటికను కబ్జా చేశారు. హిందూ శ్మశాన వాటికలో తరతరాలుగా ఆ బొందల్లో ఉన్నటువంటి ఆ అస్థి పంజరాలని